యేసుక్రీస్తులో ప్రేమ ఉంది. ఆయన ఆలోచనలో ప్రేమ, ఆయన హృదయంతో దేవుని ప్రేమిస్తున్నాడు. తన హృదయంలో దేవుని ప్రేమ ఉంది, ఆయన ఆలోచనలో దేవుని ప్రేమ ఉంది, ఆయన మాటలో దేవుని ప్రేమ కనపడుతుంది. కనుక అలాంటి దేవుని ప్రేమను నింపుకున్నటువంటి యేసుక్రీస్తు ఎవరిని ప్రేమించాడట? శత్రువులు కూడా ప్రేమించడా లేదా? ప్రేమించాడు. ఆకలితో ఉన్న వారికి ఏం చేశాడు? ఆయన అన్నం పెట్టాడా? భోజనం పెట్టాడు. ఆయన ఆకలితో ఉన్నారని ఎరిగాడు, భోజనం పెట్టాడు. కొన్ని కాళ్ళున్నాయి, నడవలేకపోతున్నాడు కనుక అతనికి ఏమిచ్చాడు? నడక. కన్నులున్నాయి, చూడలేకపోతున్నాడు కనుక అతనికి ఏం కావాలన్నమాట? ఇప్పుడు చూపునిచ్చాడు. చెవులున్నాయి కానీ అవి శబ్దాలను వినలేకపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలన్నమాట? ఆ చెవులు శబ్ద వినికిడిని ఆయన ఇచ్చాడు. ఇలా ప్రతిదీ ఆలోచించండి. మనిషి కొరకు దేవుడు చేయవలసినవన్నీ చేశాడు. యేసుక్రీస్తు వారు చేయవలసినవన్నీ కూడా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు చెప్పండి ఇవన్నీ? యేసుక్రీస్తు వారు ఎవరిని ప్రేమించాడు? తన పూర్ణ మనసుతో ఎవరిని ప్రేమించాడు? దేవుడిని ప్రేమించాడు. పూర్ణ వివేకంతో ఎవరిని ప్రేమిస్తున్నాడు? పూర్ణ ఆత్మతో ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడినే ప్రేమిస్తున్నాడు ఆయన. కనుక ఆయనలో ప్రేమతత్వమే కనపడుతుంది. ఆ ప్రేమ ఈరోజు మనుషుల్లో ఉంటుంటే నిజంగా అల్లర్లు జరగవు, దోచుకునే విధానం ఉండదు, ఈ చంపుకోవడాలు ఉండవు, నరహత్యలు ఉండవు,